అండి, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉష. ఈరోజు వీడియోలో ఈ ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో, మన ప్లేలిస్ట్ పేరు మనసులో మాట చెప్పాలని ఉంది. దీనిలో మొదటి వీడియో కొంచెం లైట్ నోట్, అంటే అంత లైట్ నోటెడే ఉంటుంది మనది. ఈ వీడియో మల్లెపూలపై. అరే మల్లెపూలు ఏం చేస్తాయి మేము మళ్ళీ అనకండి, మల్లెపూలు ఏమీ చేయలేదు. మనమే ఏమైనా చేస్తాం ఎవరికైనా, ఎవరు మనుషులు. సమ్మర్ అనగానే ఎండలకు భయం వేసినా సరే కొన్ని ఎప్పుడు వస్తుందో సమ్మర్ అని వెయిట్ చేయించే ఉంటాయి. వాటిలో మొదటిది మామిడి పళ్ళు, రెండు సమ్మర్ హాలిడేస్, తర్వాత తాటి ముంజలు, మనం మల్లెపూలు. ఇంత గుప్పుమని గుబాళిస్తూ ఉండే మల్లెపూలు మంచి ఎండల టైంలో మాత్రమే పూస్తాయి. అందుకని ఎండాకాలం కోసం అయితే వెయిట్ చేయవచ్చు. అయితే మల్లెపూలతో అదొక చిన్నప్పుడే గుర్తున్న మెమరీ. అది చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు ఏం కాదు, బిఫోర్ మ్యారేజ్ అనుకో. జనరల్గా పువ్వులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందులో ఆడవాళ్ళకి ఎవరు ఉంటారని కూడా నేను అనకూడదు సుమండి. ఎందుకంటే నేను కొంతమంది ఆడవాళ్ళని చూసాను, వాళ్ళకి పువ్వులు నచ్చవు, అంటే తలలో పెట్టుకోవడానికి, అంటే వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అలా ఉండే 1 or 2% పీపుల్ని పక్కన పెడితే జనరల్గా మల్లెపూలు అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు ఉండరు. అయితే ఒకప్పుడు, అంటే ముందు నా చిన్నప్పుడు గురించి చెప్తాను. నాకు ఎలా అంటే, నాకు చాలా ఇష్టం పువ్వులు అంటే, అందులో మల్లెపూలు అంటే మరి. చిన్నప్పుడు అంటే కొంచెం తెలిసిన తర్వాతే అనుకోండి, చిన్నప్పుడు అంతా నాన్నగారు తెచ్చేవాళ్ళు ఆఫీస్ నుండి వెనక్కి వచ్చేటప్పుడు. జడ ఇంతే ఉన్నా కూడా పువ్వులు మాత్రం ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టుకునేవాళ్ళం అనమాట. అంత పిచ్చి పువ్వులు అంటే అప్పుడు. తర్వాత సమ్మర్ వచ్చిందంటే మాకు ఊర్లో ఎలా అంటే సైకిల్ పైన వస్తారు ఈవినింగ్ పువ్వులు బుట్టల్లో వేసుకుని. అతను వచ్చి వెళ్ళాడు అని చెప్పి మనం మిస్ అయినా సరే ముక్కుకు వాసన మాత్రం ఆ వీధిలో కొంతసేపు ఉండిపోతుంది అతను వెళ్ళాక. దానివల్ల వచ్చాడని తెలిసిపోతుంది. అంత బాగా వాసన వస్తూ ఉండేవి. అలాగే నేను ఇలా మల్లెపూలు, నేను లోపల నుంచి బయట వరకు వచ్చేసరికి కొన్నిసార్లు వెళ్ళిపోయేవాడు. సో దానివల్ల నేను ఏం చేశానంటే, ఒకసారి అతను కలిసినప్పుడు చెప్పామన్నమాట, నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా మాకు అరుగు పైన ఇలా కటకటాలలాగా ఉండేవి, ఆ గ్యాప్ ఉంటుంది కదా, మీరు రోజు ఒక మూర మల్లెపూలు లోపలికి వేసేయండి. మీరు ఏ రోజైతే నేను బయట ఉంటానో మీరు వచ్చేసరికి ఆ రోజు నేను మొత్తం అన్ని రోజులకి డబ్బులు ఇచ్చేస్తాను, కానీ రోజు నేను ఉన్నా లేకపోయినా మీరు వేసేసి వెళ్ళిపోవాలి అని చెప్పి. మా నాయనమ్మ నా పెళ్ళని కొత్తలో వెటకరంగా అనేదన్నమాట, మల్లెపూల అబ్బాయి బెంగ పెట్టుకున్నాడే, నువ్వు రోజు కొనేదానే కదా ఇప్పుడు లేవని అని చెప్పి. సరే ఇవన్నీ పక్కన పెడితే, ఒకప్పుడు మల్లె పువ్వులు 1 లేకపోతే 2 ఇంట్లో పందిరి వేసుకుంటే ఫస్ట్లో చిన్న మొక్క ఉంటే 1-2 వస్తాయి కదా, ఆ 1-2 పువ్వులు పెట్టుకుంటే కూడా రూమ్ అంతా వాసన వచ్చాయి. రూమ్ అంతా వాసనతో నిండిపోయి, ఇప్పుడు ఎక్కువ మంది మనుషులు ఉన్నారు అనుకోండి రూమ్లో, అందులో ఏ ఒక్కరి తల్లోనో 2 పువ్వులు ఉంటే మొత్తం అందరికీ వాసన వస్తూ ఉండేది. సో ఎవరో మల్లెపూలు పెట్టుకున్నారని చూస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ నాకు మిగిలిన ఊరుల్లో సంగతి తెలీదు, ఇంకా ఇప్పటికీ అలా ఉంటే వెళ్ళండి గుడ్. ఇక్కడ హైదరాబాద్లో 1-2 పువ్వులు పక్క నుంచి వెళ్తే వాసన రావడం, షాప్ ముందు నుంచి వెళ్తే వాసన రావడం కాదు, ఆ బుట్టలో మొహం పెట్టినా కూడా మల్లెపూలు వాసనే రావట్లేదు. చాలా ప్లేసుల్లో, ఏమో 1-2 ప్లేసుల్లో దొరుకుతున్నాయేమో ఇంకా తెలియదు. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో కొన్నిసార్లు కొన్ని ఏరియాలో, ఇది చాదర్ఘాట్ ఏదో అంటారు, అక్కడ బ్రిడ్జ్లా ఉంటుంది, దానిపైన మల్లెపూలు ఉంది. మిగిలిన ఇక్కడ మేము ఉన్న ఏరియాలోది బాగానే వాసన వచ్చేది, అక్కడ వాసన వచ్చేవి కాదు. ఇదేంటి పువ్వులు వాసన రావట్లేదు మల్లెపూలు అనుకునేది. అవి ఒక రకమైన కలర్లో, గ్రీన్ కలర్లో ఉండేవి. అంటే గ్రీన్ కలర్ లిక్విడ్ ఏదో స్ప్రే చేస్తున్నారు వాటికి, ఎందుకు లైఫ్ పెంచడానికి అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్గా రీజన్ కూడా తెలియదు, నేనేమనుకుని వాళ్ళతో మాట్లాడలేదు. కానీ చాలాసార్లు వాళ్ళతో అన్నాను, కానీ ఇలా ఎందుకమ్మా వాసన లేకుండా చేసేస్తున్నారు పువ్వుల్ని అని చెప్పి. మల్లెపూలు అని అనుకోగానే మనకి నాస్టాల్జిక్గా వాసన గుర్తొస్తుంది. అలాంటిది వాసన లేవు, జస్ట్ కళ్ళకి కనబడడానికే, మనం చూస్తేనే మల్లెపూలు అని తెలుస్తాయి అనమాట మనకి. జస్ట్ కళ్ళు మూసుకొని స్మెల్ చేస్తే మనకి మల్లెపూలు అని కూడా తెలియదు. అలా అయిపోయాయి ఇప్పుడు పువ్వులు. అప్పట్లో అక్కడక్కడ అలా ఉండేది. నేను ఫస్ట్ చాదర్ఘాట్ అని చెప్పాను, ఆ ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాస్లో మాత్రమే అలా ఉండేది. ఇప్పుడు ఇక్కడ మా మణికొండలో కూడా ఇక్కడ కూడా అలాంటివే వస్తున్నాయి.
ఎవరో ఒకరిద్దరి దగ్గర ఉన్న పువ్వులు, అవి కూడా అంత మంచి పరిమళమే లేదు అసలు. ఎందుకో తెలీదు. అది గ్రీన్ కలర్ లిక్విడ్ ఎందుకు వేస్తున్నారో నాకు తెలీదు. బట్ ప్లీజ్ ఎవరైనా ఇక్కడ మల్లెపూలు పెంచేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఎవరైనా చూస్తుంటే అట్లీస్ట్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరైనా షేర్ చేయండి. వాటికి వేసే ఆ గ్రీన్ లిక్విడ్ ప్లీజ్ వేయకండి. దానివల్లనే అని నేను అనుకుంటున్నాను, వాసన ఉండట్లేదు. వాసన లేని పువ్వులు ఏం కొనుక్కుంటాం, గడ్డిలాగా ఉంటున్నాయి అంతే. సో మీరు కావాలంటే ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, అంతేగాని వాసన లేని పువ్వులు అమ్మకండి. పోనీ మీరు అలా చెప్తున్నారు, అందులో 10 రూపాయలు ఎక్కువ చేస్తే తీసుకోరు అన్నారు అనుకో, పోనీ 2 రకాలు మెయింటైన్ చేయండి. మీకు తక్కువ రేటు కావాలంటే ఇది తీసుకోండి, వాసన కావాలంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి. అంతేకాని ప్లీజ్ మల్లె పువ్వులని వాటి సహజ గుణమైన వాసనని సెపరేట్ చేయొద్దు. నా అభిప్రాయంతో మీలో ఎంతమంది ఏకీభవిస్తారు? మీరు కూడా మల్లెపూలు వాసన వచ్చే మల్లెపూలు దొరుకుతున్నాయా మీకు? దొరికితే మీరు అదృష్టవంతులే. ఇంకెవరైనా మల్లెపూలు అమ్మేవాళ్ళు కానీ, ఈ స్ప్రేలు చేసేవాళ్ళు కానీ ఎవరైనా వీడియో చూస్తే ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమీ చేయకుండా వాటిని వాసన వచ్చేలాగా ఇంతకు ముందులాగా చేసేయండి ప్లీజ్. సో దట్ మాలాంటి మల్లెపూల ప్రియులకు చాలా సంతోషం. నమస్తే. ఈరోజు ఎపిసోడ్ మోస్ట్లీ మనసులో మాట కంటే మనసులో బాధలాగా ఉంది కదా. అంటే ప్రపంచంలో ఎన్ని బాధలు ఉంటే నీకు మల్లెపూలకు వాసన లేకపోవడం బాధ అని అడగండి. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కదా, ఫస్ట్ ఎపిసోడ్లోనే పెద్ద పెద్ద గుండ్రాయిలు ఎత్తుకోవడం ఎందుకు అని మల్లెపూలు ఎత్తుకున్నా. ఈ మల్లెపూల గురించి అయితే నేను చాలాసార్లు బాధపడుతున్నాను. సో అందుకే అది కూడా చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు.